ఈ జబర్జంగ్ అనే కథ మెయిన్ లీడ్ యొక్క మోటివ్ డిసైడ్ అయ్యాక మొదలైంది. అయితే మేమేమనుకున్నాం అంటే మహాభారతాన్ని మోడర్న్ ఎరాలో డిపిక్ట్ చేయాలి. ఇది డిసైడ్ అయ్యి కర్ణుడిని కామన్ మ్యాన్ని కలిపి కొన్ని కామన్ క్వాలిటీస్ తీసుకున్నాం. లైక్ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్, ప్రతికూల పరిస్థితులు, వీటిని తీసుకుని క్యారెక్టర్ బిల్డ్ చేసాం. మహాభారతంలో రిమైనింగ్ క్యారెక్టర్స్ ని డైరెక్ట్ గా తీసుకోకుండా వాటిని సిచ్యువేషన్స్ కింద క్రియేట్ చేసి మిగిలిన స్టోరీ ఫ్లో డిజైన్ చేసుకున్నాం. ఇకపోతే క్లైమాక్స్ లో కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాం. దాన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎండ్ చేయాలి అనుకునేటప్పుడు మేమైతే రిఫరెన్సెస్ కొన్ని అనుకున్నాము, అది మా దగ్గర ఉంచుకోకుండా అవి కూడా మీకు చెప్పేస్తే బాగుంటుంది అని చెప్పేసి దాంతో క్లైమాక్స్ ని ఎండ్ చేసాం. ఇకపోతే సో క్లైమాక్స్ అయిపోయింది, క్యారెక్టర్స్ అయిపోయి, ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్పాలి అంటే స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ నెరేటివ్ స్టైల్ అనుకున్నాం, బట్ అది దీనికి ఈ కథకు సెట్ అవ్వదు అనిపించింది అనమాట. సో మేము మా ముందు షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఎక్కడ ట్రై చేయని నెరేటివ్ స్టైల్ ఏంటంటే చాప్టర్ వైజ్. సో నాకెందుకు ఈ కథకు ఆ చాప్టర్ వైజ్ నెరేషన్ స్టైల్ అనేది సెట్ అవ్వద్దు అనిపించింది అనమాట. సో అదే తీసుకుని స్క్రీన్ ప్లే రాసామన్నమాట. సో అందుకే ఈ కథలో మీరు కర్త, క్రియ, కర్మ, సో ఈ విధంగా 3 చాప్టర్స్లో మీరు స్టోరీని చూడబోతున్నారు అనమాట.